అందరికీ నమస్కారం. మెగా మెడిటేషన్ సమ్మిట్ ఇండియా ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు పిఎస్ఎస్ఎం యుఎస్ఏ చాప్టర్కి కో-ఫౌండర్, సీనియర్ పిరమిడ్ మాస్టర్, మెగా మెడిటేషన్ సమ్మిట్ కమిటీకి కోర్ మెంబర్ మరి శ్రీకాంత్ గార్లా గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి ఇప్పుడు యుఎస్లో ఒక అద్భుతమైన పిరమిడ్ కూడా రాబోతుంది. దాంట్లో సార్ది కూడా మెయిన్ రోల్ ఉంది. ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ ఎంతో అద్భుతంగా పిరమిడ్ రావడానికి తన వంతుగా సార్ ఎంతో కృషి చేస్తున్నారు. మరి ఈ మెగా మెడిటేషన్ సమ్మిట్ గురించి సార్ మాటల ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ చాలా హ్యాపీగా ఉంది. ఇండియాలో ఇప్పుడు మెగా మెడిటేషన్ సమ్మిట్ అనేది జరుగుతూ ఉంది, అది కూడా పిరమిడ్ వ్యాలీలో. సో మరి దీనికంటే ముందు ఎక్కడెక్కడ ఈ మెగా మెడిటేషన్ సమ్మిట్స్ మనం చేసుకున్నాం సార్? డీపెస్ట్ గ్రాటిట్యూడ్ టు అవర్ గ్రాండ్ మాస్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ. అంత గ్రేట్ మాస్టర్ నేర్పిన నడకలో నడుస్తూ ఆ మెసేజ్ని అందరికీ అందాలి అని కృషి మేడం. ఫస్ట్ ఈ మెగా మెడిటేషన్ సమ్మిట్ ఎలా వచ్చింది అని ఒక 2 మాటల్లో చెప్పి మళ్ళీ దీని గురించి చెప్తాను మేడం. ఓకే. సో మనకు సారు ధ్యాన మహాచక్రం, ధ్యాన మహాయాగం అని మనకు ఒక యాన్యువల్ పిఎస్ఎస్ఎం ఫెస్టివల్ అనేట్లుగా అది స్టార్ట్ చేశారు మేడం. అది ఫ్రమ్ కొన్ని ఏళ్ళ తరపున అది ఏ పేర్లతో చేయాలో ధ్యాన యజ్ఞం అన్నారు, ధ్యాన చక్రం అన్నారు, ధ్యాన మహాచక్రం అన్నారు. బట్ ఆ టైంకి తగినట్టు పేర్లు మార్చుకుంటూ వచ్చారు. మహిళా ధ్యాన యజ్ఞం అన్నారు. సో ఆ టైం తగినట్లు పేర్లు మారుస్తూ, బట్ ఆ టోటల్ పర్పస్ ఆఫ్ ఆ యజ్ఞాలు ఎందుకంటే ఈ అందరు కలయిక ఒక అండర్ వన్ రూఫ్ రావాలి అనే కోరికతో వేరే మనం పిఎస్ఎస్ఎం మాస్టర్సే కాకుండా చాలామంది ఫ్రమ్ ఆల్ మాస్టర్స్ నేర్చుకోవచ్చు, అందరూ కలిసి కంబైన్డ్గా ముందుకు తీసుకెళ్ళచ్చు అనే భావంతో ఈ ఫెస్టివల్ అనేది స్టార్ట్ చేశారు. సో ఆ దాని ప్రకారంగా ఎక్కడున్న వాళ్ళు అక్రాస్ ది వరల్డ్ మనము ఆ డిసెంబర్ యజ్ఞంలో పాల్గొని దాంట్లో నుండి నేర్చుకోవడం కానీ, దాంట్లో సెలబ్రేట్ చేయటం కానీ మనం చాలా వరకు చూసాం. సో అలాంటిదే ధ్యాన జగత్ ఆ మూమెంట్కి తీసుకెళ్ళాలి అంటే ఇప్పుడు ఆ స్పెసిఫిక్ రీజియన్స్లో అందరికీ అర్థమయ్యేలాగా ఒక యజ్ఞం చేయాలి అని, అందరికీ అర్థమయ్యేలాగా ఒక పేరు రావాలి అని ఈ మెగా మెడిటేషన్ సమిట్ అని స్టార్ట్ చేశాం మేడం. సో అది సేమ్ మన ధ్యానమా చక్రం, ధ్యానమా యాగం లాగానే ఉంటుంది. కాకపోతే అవుట్ సైడ్ ఇండియా జరుగుతుంది కాబట్టి దానికి తగినట్టు మనం నేమ్ చేంజ్ చేసుకున్నాం, మెగా మెడిటేషన్ సమిట్ అని. సో అది మనకు సార్ చాలా వరల్డ్ వైడ్ తిరిగి సీడ్స్ వేసి వెళ్ళారు మేడం. అవన్నీ గ్రో అయ్యి ఇప్పుడు దాని పర్ఫార్మెన్సెస్ చూపిస్తున్నాయి మనకు. అప్పుడు సార్ చేసిన వర్క్లు ఇప్పుడు అవన్నీ కొంచెం గ్రో అయ్యి ఆ గ్రోత్ ప్రకారంగా ఈ మెగా మెడిటేషన్ సమిట్ అని స్టార్ట్ చేశాము. సో 3 years ముందు స్టార్ట్ చేశాం మేడం. ఫస్ట్ డాలస్లో స్టార్ట్ చేశాం మెగా మెడిటేషన్ సమిట్ అని. అప్పుడు మనము ఈ చాలా రీజియన్స్లో చాలా ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి. అయినా ధ్యానమా చక్రం అని మనం హైదరాబాద్లో ఒక పండుగలాగా చేసుకుంటాం కదా. అలానే ఇక్కడ కూడా చాలా రీజియన్స్లో, యుఎస్ రీజియన్లో ఎత్తుకుంటే చాలా స్టేట్స్లో చాలా వర్క్స్ ఇండివిజువల్గా జరుగుతూ ఉండేటివి. ఈ మెగా మెడిటేషన్ సమిట్ అని వచ్చాక మన ఫస్ట్ గోల్ ఏముందంటే ఈ రీజియన్స్ అందరూ కలిపి ఒక చోట పండగ చేసుకుంటే ఎలా ఉంటుంది. ఎనీ టైం గ్రూప్ మెడిటేషన్ ఆర్ గ్రూప్ ఇన్వాల్వ్మెంట్ జరిగినప్పుడు ఆ శక్తి అనేది ఎక్కువ ప్రచారంలోకి వస్తుంది. అది ఆ ఇంపాక్టే కదా దానిమా చక్రం అనేది కూడా. సో అలాగనే మా ఫస్ట్ ఇయర్ గోల్ వచ్చి ఓన్లీ పిరమిడ్ మాస్టర్స్ అందరూ చాలా వాళ్ళ రీజన్స్లో చేసుకుంటున్నారు, అందరూ కలిపి ఒక పండగ చేసుకుంటామని డాలస్లో స్టార్ట్ చేశాం మేడం. అట్లా ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క థీమ్ పెట్టుకుంటా వచ్చాం. సో ఫస్ట్ డాలస్లో ఆ థీమ్ ఓన్లీ పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఒక దగ్గర కలిస్తే ఎలా ఉంటుంది అనేది చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. అందరూ చాలా దాన్ని అప్రిషియేట్ చేశారు, చాలా దాని ద్వారా పొందారు చాలా లాభాలు. అండ్ ఆ రీజియన్లో కూడా బాగా డెవలప్మెంట్ అయింది. ఈ మెగా ఈవెంట్స్ ఎప్పుడైనా ఎక్కడ జరిగినా మేడం ఆ స్ప్రెడ్ అనేది బాగా ఈజీగా గ్రో అవుతుంది. అది మా కళ్ళారా చూసాం. సో అందుకు ఇంకా నెక్స్ట్ ఇయర్ నార్త్ కెరళినా ర్యాలీలో చేశాం. సో అప్పుడు ఏముందంటే మా థీమ్
మెగా మెడిటేషన్ సమిట్ అనే ఉంటుంది పేరు. కాకపోతే మా థీమ్ వచ్చి మనం మన వాళ్ళతోనే కాదు, ధ్యాన జగత్ మూలంగా మనం ఇక్కడ లోకల్ మాస్టర్, లోకల్ అమెరికన్స్ని ఇన్వాల్వ్ చేయాలి అని అదొక థీమ్ పెట్టుకొని చేశాం. సో ఆ థీమ్ చేసినప్పుడు 40% ఆఫ్ అమెరికన్ స్పీకర్స్ని తాగలిగాం మనం. ఆ ఓవరాల్ ప్రోగ్రాంలో 2.5 డేస్ ప్రోగ్రామ్ జరిగితే 40% అమెరికన్ స్పీకర్స్తో పిలుచుకొని వచ్చి చేయగలిగాం. అట్లా థర్డ్ ఇయర్ లాస్ ఏంజల్స్లో చేసాం. దాంట్లో థీమ్ వచ్చి ఇక్కడ లాస్ ఏంజల్స్లో అంటే మనం చాలా న్యూస్లలో చూస్తూనే ఉంటాము, ఫారెస్ట్ ఫైర్స్ అని ఏదో ఒక న్యాచురల్ కెలామిటీస్ జరుగుతూ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువ ఉన్నింది. సో అందుకు హీలింగ్ లాస్ ఏంజల్స్ అనే థీమ్తో మెగా మెడిటేషన్ సమిట్ ఇన్ లాస్ ఏంజల్స్ చేసాం. ఇక్కడ యుఎస్ మ్యాప్ చూస్తే మేడం, ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్, సెంట్రల్ అని చాలా పెద్ద రీజియన్ కదా. ఈస్ట్ కోస్ట్లో మన పిఎస్ఎస్ఎం మాస్టర్స్ చాలామందినే బాగా డెవలప్ అయ్యారు. కాకపోతే వెస్ట్ కోస్ట్లో అంత ఎక్కువ మాస్టర్స్ లేకుండా ఉన్నారనమాట అక్కడ. కాకపోతే బట్ స్టిల్ వీ వాంటెడ్ టు డూ, ఎందుకంటే ఈ ఈ పెద్ద ఈవెంట్స్ అక్కడ జరిగినప్పుడు కొంచెం బాగా స్ప్రెడ్ అవుతుంది, అందరికీ తెలిసి వస్తుంది. అండ్ మన థీమ్ వచ్చి హీలింగ్ లాస్ ఏంజల్స్ అని బాగా కనెక్ట్ అవుతారు అనే థీమ్తో చేశాము. అది కూడా చాలా బాగా సక్సెస్ అయింది. సో ఆ సక్సెస్ ద్వారా ఇప్పుడు మెగా మెడిటేషన్ సమిట్ ఇన్ 2026లో 2 ప్లేసెస్లో చేస్తున్నాం, ఇండియాలో అండ్ ఇక్కడ యుఎస్లో అట్లాంటాలో జరుగుతుంది. సో ఇది మేడం దీని హిస్టరీ, మెగా మెడిటేషన్ సమిట్ హిస్టరీ. సో సార్ అక్కడ యుఎస్లో అంతా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది కదా. సో ఇప్పుడు ఇండియాలో పెట్టడం వెనుక గల కారణం ఏంటి సార్? ఆల్రెడీ మనకి ఇక్కడ యజ్ఞాలు యాగాలు జరుగుతానే ఉన్నాయి. సో ఇప్పుడు ఎందుకు వ్యాలీలో ప్లాన్ చేశారు? అది వెరీ వెరీ వెల్ పాయింట్ మేడం. అందరికీ ఈ క్వశ్చన్ ఉంది. సో మనం ఇందాక చెప్పుకున్నట్లు అందరూ వాళ్ళ వాళ్ళ రీజన్స్లో వాళ్ళ వాళ్ళ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. కాకపోతే మనము ఈ ధ్యాన భారత్, ధ్యాన ఆంధ్ర, ధ్యాన ఇవన్నీ అయిపోయాయి మేడం, అవన్నీ ఆల్రెడీ అయిపోయాయి. సార్ గోల్ ధ్యాన జగత్. ధ్యాన జగత్ అన్నప్పుడు అందరితో కలిపి, ఈవెన్ బయట వెస్టర్న్ మాస్టర్స్, ఈస్టర్న్ మాస్టర్స్ కలిపి ఒక పండగ జరగాలి అనే థీమ్తో ఇండియాలో కూడా చేద్దాము. సో ఇప్పుడు ఇండియాలో వచ్చే స్పీకర్స్ మేడం, దెర్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, యుఎస్, కెన్యా. సో ఇట్లాంటి మాస్టర్స్ కూడా మనతో పాటు కలిసి ఆ ట్రూత్ అనేది ఏది ఉందో అందరూ కలిపి చేసుకుంటున్నాం. సో ఎంత మనం ఈవెంట్స్ లోకల్గా చేసుకుంటున్నా మన సార్ డ్రీమ్ ధ్యాన జగత్. సో ధ్యాన జగత్కి ఏమి జరగాలనో దాంట్లో మనం ఏం చేయగలుగుతాం అనే దానికి ఆ ఆపర్చునిటీ ఇవ్వటానికి ఇండియాలో చేస్తున్నాం. సో ఇండియాలో అందరికీ ఆ ప్లాట్ఫామ్ దొరకదు కదా, మన ధ్యాన జాగ్రత్తకి నేను ఏం చేయగలుగుతాను అనే ప్లాట్ఫామ్ దొరకదు. అందుకు ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయటానికి ఇండియాలో చేస్తున్నాం. సో మై రిక్వెస్ట్ టు ఎవ్రీ వన్ ఈస్, మీరు ధ్యాన జగత్తుకి చేయాలంటే దిస్ ఇస్ ది ప్లాట్ఫామ్. మీరు ఎలా సపోర్ట్ చేయాలన్నా చేయండి, బికాస్ దిస్ ఇస్ అ రేర్ ప్లాట్ఫామ్. ఇప్పుడు ఇంతమంది మాస్టర్స్ ధ్యాన జగత్ నుండి వస్తున్నారంటే, ఫ్రమ్ ఆస్ట్రేలియా, కెన్యా, యుఎస్ అందరూ వస్తున్నారు అంటే వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్లో చూడలేం. అండ్ మనం వాళ్ళ వాళ్ళ ఊర్లకే వెళ్ళలేం. నౌ దిస్ ఈస్ కమింగ్ టు అవర్ హోమ్, మన ఇంటికి వస్తుంది. సో మనకి ఇంటికి వచ్చినప్పుడు ధ్యాన జగత్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే దిస్ ఇస్ ది బెస్ట్ ప్లాట్ఫామ్. దిస్ ఇస్ ది బెస్ట్ ప్లాట్ఫామ్. బాగుంది సార్. సో మరి 18th to 21st వరకు ఈ ఈవెంట్ జరుగుతుంది కదా సార్. అందులో మళ్ళీ మనకి యోగా డే కూడా కలిసొచ్చింది. సో అసలు 18th ఎలా ఈవెంట్‌ని స్టార్ట్ చేస్తున్నారు? దాంట్లో మెడిటేషన్ ఎన్ని అవర్స్ ఉంటుంది? ఇంకా గురువుల్ని ఎవరైనా ఇన్వైట్ చేస్తున్నారా? కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయా? వాటి గురించి. సో ఈ 4 days 4 కాన్సెప్ట్స్గా దాన్ని స్ప్లిట్ చేశాం మేడం. సో ఫస్ట్ 18th వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అన్ అలైన్మెంట్. జస్ట్ ఫస్టే అందరూ వస్తున్నారు కాబట్టి వెస్టర్న్ మాస్టర్స్, ఈస్టర్న్ మాస్టర్స్ అందరూ అలైన్మెంట్ జరుగుతుంది ఫస్ట్ డే. సో సెకండ్ డే వీ విల్ మోర్ టాక్ అబౌట్ ఏన్షియంట్ విజ్డమ్. ఈ ఏన్షియంట్ విజ్డమ్ మాట్లాడడానికి వేరియస్ మాస్టర్స్. సో ఏన్షియంట్ అంటే మనది ఇండియా ఒకటే ఏన్షియంట్ కాదు కదా మేడం. యుఎస్లో వాళ్ళ ఏన్షియంట్ కల్చర్ ఉంటుంది, కెన్యాలో వాళ్ళ ఏన్షియంట్ కల్చర్ ఉంటుంది, ఆస్ట్రేలియాలో వాళ్ళ ఏన్షియంట్ కల్చర్ ఉంటుంది. సో వాళ్ళ కల్చర్ అంటే ఏం విజ్డమ్ వస్తుంది అనేది సెకండ్ డే ఏన్షియంట్ విజ్డమ్గా దాని గురించి మాట్లాడుతున్నారు. సో వేరియస్ మాస్టర్స్ దే విల్ టాక్ అబౌట్ దేర్ ఏన్షియంట్ విజ్డమ్ అలా. అండ్ థర్డ్ డే విల్ టాక్ అబౌట్ మోడర్న్ లీడర్షిప్. ఇప్పుడు ప్రతి ఒక్కరు
దే ఆర్ బార్న్ లీడర్స్. అండ్ మనకు పిఎస్ఎస్ఎంలో వచ్చాక ఈచ్ వన్ ఆర్ మాస్టర్ బై దెమ్సెల్వ్స్, రైట్? సో ఆ మాస్టర్ క్వాలిటీస్ ఏంటి, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా బిల్డ్ అవుతాయి అనే థీమ్తో ఆ థర్డ్ డే ఆల్ స్పీకర్స్ విల్ బి టార్గెటింగ్ ఆన్ దట్ పర్టికులర్ థీమ్. సో వాళ్ళ ఆస్పెక్ట్లో నుండి హౌ లీడర్షిప్ కెన్ ఎంపవర్ అనేది తెలుస్తూ వస్తుంది. అండ్ అందర్ పర్స్పెక్టివ్ తెలిస్తే వీ కెన్ హ్యావ్ మచ్ మోర్ గ్రేటర్ నాలెడ్జ్. సో ఇట్లాంటి ఈ మాస్టర్స్ పర్స్పెక్టివ్ వినాలంటే యూ కెనాట్ ఫైండ్ ఇట్ ఎనీవేర్ ఎల్స్ అండర్ వన్ ప్లాట్ఫామ్. సో దిస్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ థర్డ్ డే. అండ్ ఫోర్త్ డే ఈజ్ ది యోగా డే. సో ఆ రోజు వీల్ బి డూయింగ్ యోగా అండ్ కంబైన్డ్ విత్ కాన్షియస్ ఎవల్యూషన్. సో ఫోర్త్ డే వెన్ వీ కమ్ ఆల్ 3 days అయ్యాక ఈ ఫోర్త్ డే అనేది వీ విల్ ఎవాల్వ్ ఫ్రమ్ ఇన్సైడ్. ఆ కాన్షియస్ ఎవాల్వ్ అయితే ఎలా ఉంటుంది అనే అనే థీమ్ పైన దెర్ విల్ బి డిస్కషన్స్, దెర్ విల్ బి ప్యానల్ డిస్కషన్స్. సో ఎవ్రీ సెక్షన్లో దెర్ ఈస్ అ మెడిటేషన్. అఫ్ కోర్స్ మార్నింగ్ 2.5 hours మెడిటేషన్, దట్ ఈస్ విత్ గణేష్ సార్, దట్ విల్ బి బ్యూటిఫుల్. సో మనం ధ్యానమా చక్రంలో చాలా ఆ ఆ మూమెంట్ వీ విల్ నాట్ మిస్. సో దట్ విల్ రెప్లికేట్ అట్లా ఆ దాన్ని మనము సార్ ఇచ్చిన టెంప్లెట్ మేడం అది. సో ఆ ధ్యానం అనేది అది కంపల్సరీ ఉంటుంది. బట్ ఎవ్రీ సెక్షన్ దెర్ విల్ బి స్మాల్ మెడిటేషన్స్ 20 minutes 30 minutes అట్లా విత్ డిఫరెంట్ ఈ గ్లోబల్ మాస్టర్స్తో గైడెన్స్తో జరుగుతాయి. సో డిఫరెంట్ థీమ్, డిఫరెంట్ కాన్సెప్ట్ ఈచ్ డే. సో ఆ థీమ్కి తగినట్లు గైడెడ్ మెడిటేషన్. సో ఇవన్నీ వన్ ప్లాట్ఫామ్లో దొరకటం అనేది ఈజ్ వెరీ వెరీ రేర్ ఆపర్చునిటీ మేడం. సో వీ షుడ్ యూటిలైజ్ దిస్ హోల్ థింగ్. సో అఫ్ కోర్స్ దెర్ ఆర్ కల్చరల్స్ కూడా డిఫరెంట్ వేరియస్ వేస్ ఆఫ్ కల్చరల్స్ ఇంక్లూడ్ చేసాం. ఫస్ట్ డే ఐ థింక్ ఈజ్ ఎ ఫైర్ పిట్. సో ఫైర్ పిట్ అరౌండ్గా ఉండి దాంట్లో ఒక ఫైర్ ఎలిమెంట్తో ఒక కాన్షియస్నెస్ బిల్డ్ అయితే ఎలా ఉంటుంది అనేది. లాస్ట్ డే ఒక డ్రమ్ సర్కిల్తో ఎలా కాన్షియస్ బిల్డ్ అవుతుంది అనేది. వేరియస్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా దే ఆర్ అలైన్డ్ టు స్పిరిచువల్ గ్రోత్. సో అలా బ్యూటిఫుల్గా ప్యాకేజ్ అయ్యి వచ్చింది మేడం ఈసారి మెగా మెడిటేషన్ ఇండియా అనేది. ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దిస్ అని చెప్పచ్చు మేడం. సో బాగుంది సార్. మరి వేరే కంట్రీస్ వాళ్ళు కూడా మన ఇండియాకి వస్తున్నారు, వ్యాలీకి వస్తున్నారు. ఆ ఈవెంట్లో అంటే పత్రిజీ గురించి వాళ్ళకి తెలియడం కోసం సార్ కాన్సెప్ట్స్ కానీ లేకపోతే సార్ గురించి కానీ ఏమైనా ప్లే చేస్తున్నారు? చేస్తాం మేడం. సో ఆఫ్టర్ ఎవ్రీ మార్నింగ్ మెడిటేషన్ పత్రిజీస్ విజ్డమ్ విల్ బి దేర్. అండ్ వన్ ఆఫ్ ది డేస్ మన పరి మేడం విజ్డమ్ విల్ బి దేర్. సో ఎవ్రీ పాసిబుల్ విజ్డమ్ ఆ థీమ్కి తగినట్లు సార్ వీడియోస్ ప్లే అవుతాయి మేడం. సో సార్ మీరు చాలా అద్భుతంగా ప్రమోషన్స్ కూడా చేస్తూ ఉన్నారు కదా, రెస్పాన్స్ ఎలా ఉంది సార్ ఈ ఇండియా ఈవెంట్ గురించి? ఇనీషియల్గా కొంచెం స్లో ఉన్నింది, అందరికీ అదే క్వశ్చన్. సో చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి, మళ్ళీ ఇది ఇంకో ఈవెంట్ ఎందుకు అనే క్వశ్చన్. బట్ చాలా దగ్గర ఈ ఈ మెసేజ్ ద్వారా ఎందుకు ఇది ఇంపార్టెంట్, సో ఈ ధ్యాన జగత్ అనేది సార్ డ్రీమ్తో ఇది ఎట్లా కనెక్ట్ అయ్యి ఉంది అనేది డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో డిఫరెంట్ టీమ్ మెంబర్స్ మా వాళ్ళు ఇప్పుడు పరి మేడం కానీ, అనిల్ సార్ కానీ, మాధవి మాకం కానీ, మెయిన్ కానీ, ఇట్లా వీఆర్ గోయింగ్ టు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ మన ఈ ఇన్వాల్వ్మెంట్ ఇన్ టు ధ్యాన జగత్. సో దిస్ ఈస్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ధ్యాన జగత్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్వాల్వ్ అండి. సో సో దిస్ ఈస్ ది బెస్ట్ ఆపర్చునిటీ. లేకపోతే యూ కెనాట్ గో టు డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ సిటీస్, అట్లా వెళ్ళి మనం చెప్పలేము. వాళ్ళే మన దగ్గరికి వచ్చినప్పుడు మనం వీల్ హ్యావ్ టు యూటిలైజ్. సార్ ధ్యానం ఎలా ఇంటింటికి తీసుకొచ్చారో ఈ ధ్యాన జగత్ అనే కాన్సెప్ట్ కూడా ఇంటింటికి వస్తుంది మేడం, ఊరుకే వస్తుంది, రైట్? సో అట్లా ఇండియాలో ఇది వస్తుంది మేడం. వీఆర్ ప్లానింగ్ ఇంకా నెక్స్ట్ ఇయర్ యాక్చువల్లీ విల్ బి డూయింగ్ ఇన్ జర్మనీ, ఇన్ వేరియస్ ప్లేసెస్, ఫ్రాన్స్. దెర్ ఆర్ సో మెనీ రిక్వెస్ట్ కమింగ్, అండమాన్. సో ఇట్లా వేరియస్ ప్లేసెస్లో ఈ మెగా మెడిటేషన్ సమిట్ అనే యాక్టివిటీస్ జరుగుతాయి మేడం. సో అది అందరికీ అర్థమయ్యేలాగా ఉంటుంది అని మెగా మెడిటేషన్ సమిట్ మేడం. సో సార్ దీంట్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఏమైనా క్వాలిఫికేషన్ ఉండాలా? ఎంట్రీ ఫీజు ఏమైనా ఉంటుందా? రిజిస్ట్రేషన్ ఏమైనా చేసుకోవాలా? వాటి గురించి. యాజ్ ఆల్ అవర్ ఈవెంట్స్ ఆర్ ఫ్రీ. సో ఈ ఈవెంట్ కూడా ఫ్రీగానే ఉంది.
సో యూ కెన్, బట్ రిజిస్ట్రేషన్ ఈజ్ మ్యాండేటరీ. సో దీంట్లో మల్టిపుల్ వేస్ యూ కెన్ బీ పార్ట్ ఆఫ్ అండి. You can register, you can do residential program, or you can do, if you are local to Bangalore, you can do day visit. So you can come in the morning, go off in the evening. Like if you are coming from out of town, there are various accommodation possibilities, right? Dormitory, individual rooms or luxury rooms, various parts of levels you have. So manam globalmeditationsummit.com look వెళ్తే you have all the details once you register. So that is the lowest level of participation. My advice, if you want to see the growth, be part of as a volunteer. ఇన్ ఎనీ ఆఫ్ ది దేర్ ఆర్, మనకు చాలా ఈ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మేడం. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంది, ఫుడ్ డిపార్ట్మెంట్ ఉంది, టెక్నికల్ డిపార్ట్మెంట్ ఉంది. వేర్ ఎవర్ మీ స్కిల్ ఉన్న దగ్గర యూ కెన్ గో బీ పార్ట్ ఆఫ్ ఇట్. ఎప్పుడైతే మనం వెన్ యూ బీ యాజ్ అ వాలంటీర్, యూ లెర్న్ మచ్ మోర్ ఫాస్టర్. పార్టిసిపెంట్గా వస్తే అఫ్ కోర్స్ యూ లెర్న్, యూల్ ఎంజాయ్, బట్ ఇఫ్ యూ కమ్ యాజ్ అ వాలంటీర్ యూ లెర్న్ మచ్ మోర్. సో ఈ టైంలో మనకు కుదరలేదు, పార్టిసిపేట్ కావట్లేదు, వాలంటరీ కావట్లేదు, అట్లీస్ట్ బీ పార్ట్ ఆఫ్ డొనేటింగ్. బీ సో మానిటరీ బెనిఫిట్ కన్నా యూ బీ పార్ట్ ఆఫ్ ఇట్. బికాస్ వెన్ యూ ఆర్ పార్ట్ ఆఫ్ మనం ధ్యాన జగత్ అనే ప్లాట్ఫామ్లో ఇఫ్ యూ కనెక్టెడ్, యు ఆర్ కనెక్టెడ్ టు ధ్యాన జగత్ థీమ్. సో ఇట్లా ఎలా పాసిబిలిటీ ఉంటే అలా మనం కనెక్ట్ కావచ్చు మేడం. బాగుంది సార్. సో మరి మీరు ఈ మెగా మెడిటేషన్ సమ్మిట్లో వన్ ఆఫ్ ద కోర్ మెంబర్ కదా సార్. యుఎస్లో ఎంతో అద్భుతంగా చేశారు, ఇప్పుడు కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. సో దాంట్లో అక్కడ మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు మీరు ఎలాంటి అనుభూతిని పొందారు? ఒక అచీవ్మెంట్ అంటే పత్రి సార్ వన్ ఆఫ్ ద గోల్లో మీరు వన్ ఆఫ్ ద మెంబర్ అయినందుకు మీకు ఎలా అనిపించింది? ఓ చాలా బాగుంటుంది మేడం. ఈ ఈ లాస్ట్ 3 years మేము వి హ్యావ్ బీన్ పార్ట్ ఆఫ్ కోర్స్. ఆ కోర్లో ఉంటే నేను ఐ పర్టికులర్లీ టేక్ కేర్ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఓకే. సో విచ్ ఇస్ వెరీ క్రిటికల్. కాకపోతే వాట్ ఐ సీ మేడం ఈస్ ప్యూర్ మ్యాజిక్. ఓకే ప్యూర్ మ్యాజిక్. మన సార్ కొంచెం ప్యూర్ ఎక్స్ప్లెయిన్ ఇంటెన్షన్తో. చేస్తారా దాని ఎస్, గురించి? అంటే అసలు ఎస్, ఆ ఎస్. పీరియడ్ ఎలా ఉంటది, మీకేమనిపించేది? యా, ఎస్, షూర్ మేడం. సో మీ ఫస్ట్ మెగా మెడిటేషన్ సమిట్ చేయాలనుకున్నప్పుడు మేడం, సో మనకు ఆల్వేస్ వి స్టార్ట్ విత్ జీరో. మనకేం ఎస్. ఫండ్ ఉండదు, ఎక్కడ ఉండదు. అది అందరికీ తెలిసిన విషయాలే. కాకపోతే సో మేము ఓకే, మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, విల్ గో కొంచెం స్లోగా వెళ్దాం. ఒక 200-300 మెంబర్స్ గ్యాదరింగ్తో ఈవెంట్ చేసుకుంటాం. మాకు ఇక్కడ యూఎస్లో మేడం ఏదన్నా ఈవెంట్ ఒక 100 మెంబర్స్ వచ్చారంటే ఫర్ అస్ ఇట్ ఈస్ అ వెరీ బిగ్ ఈవెంట్. అలా ఉంటాయి జనరల్లీ. లోకల్ ఈవెంట్స్లో ఒక 50, 60, 70 ఆ రేంజ్లో వచ్చారంటే బాగా జరిగింది ఈవెంట్ అని. అందుకు మేము ఒక 200-300 టార్గెట్ పెట్టుకొని వీల్ వర్క్ టువర్డ్స్ అనుకున్నాం. వెన్ వి స్టార్టెడ్ వర్కింగ్, ఆ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినప్పుడు 200-300 నుండి 500కి వెళ్ళింది, 700కి వెళ్ళింది. ఆటోమేటిక్గా మనం ఏం పుష్ చేయకుండానే. సో అంత పీపుల్ ఆర్ రెడీ. మనం ప్లాట్ఫామ్ ఇవ్వాలి అంతే, కానీ పీపుల్ ఆర్ రెడీ టు కమ్ సెలబ్రేట్. ఆ వన్నెస్ చూపించడానికి పీపుల్ ఆర్ రెడీ. సో అందరికీ ఆ ప్లాట్ఫామ్ వెయిట్ చేస్తున్నారు మేడం. అది చూసాం. అండ్ నౌ ఇప్పుడు ఫైనాన్స్ చూసుకుంటే, బికాజ్ ఐ మీన్ ది ఫైనాన్స్, మన రిక్వైర్మెంట్ పెరుగుతూ వెళ్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఇనిషియలీ 200-300 పీపుల్ ఉన్నారు, అప్పుడు ఒక బడ్జెట్తో స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. ఎప్పుడైతే మనం ఇది పెరుగుతూ వెళ్ళిందో, వెన్యూ సైజ్ పెరుగుతుంది, ఫుడ్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది, టెక్నికల్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది. అట్లా ఆ నీడ్ అనేది పెరుగుతూ వచ్చింది. యాజ్ అ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మేము సో అది చూసేటప్పుడు ఎప్పుడైతే నీడ్ అరైజ్ అవుతుందో దానికి మ్యాచింగ్ డొనేషన్స్ వచ్చేసేటివి. ఓకే. సో మేము ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో విల్ బి సీయింగ్ ది మ్యాజిక్. అయ్యో ఏంది, ఎలా జరుగుతుంది మనం ఈ రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పే స్టార్ట్ చేస్తున్నాం, దానికి రిక్వైర్మెంట్ నీడ్ వచ్చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ మ్యాజిక్ వెన్ యూ హ్యావ్ ప్యూర్ ఇంటెన్షన్. అండ్ మనం ఒక అడుగు ముందుకేస్తే హౌ నేచర్ ఈజ్ సపోర్టింగ్ అనే మ్యాజిక్ మేము కల్లారా చూసి వీఆర్ థ్రిల్డ్ మేడం, వీఆర్ థ్రిల్డ్ ఇన్ ది ఫస్ట్ ఈవెంట్. తర్వాత ఇది జరగడం అలవాటుగా అయిపోయింది. కాకపోతే ఆ ఫస్ట్ ఈవెంట్ మేము అంత పెద్ద ఈవెంట్ చేసేటప్పుడు ఎలా మనకు నేచర్ సపోర్ట్ చేస్తుంది అని ఐ విట్నెస్ చేశాం మేడం.
సో దట్ దట్ హ్యాపీనెస్ వాట్ యు సీ ఫ్రమ్ ఇన్సైడ్, అది టోటల్గా చెప్పలేం మనం. బట్ యు హ్యావ్ టు బీ పార్ట్. అందుకే నేను ఇప్పుడు కూడా ఇండియాలో కూడా యు బీ ఏ పార్ట్ ఆఫ్ వాలంటరీ. ఆ వాలంటరీలో ఉంటే మీకు మ్యాజిక్ కనిపిస్తుంది, రైట్? ఎందుకంటే ఎలా జరుగుతున్నాయి పనులు, అందరిది వాళ్ళ వాళ్ళ స్వభావం వేరు, వాళ్ళ ఆలోచన వేరు. అట్లా అందరూ కలిస్తే ఎలా ఉంటుంది, వేరువేరుగా ఉంటూ ఒక పని చేస్తూ దాంట్లో ఆనందం పొందడం ఎలా. సో ఇవన్నీ మనం థియరీగా చదువుతాం మేడం. ఇట్లా ఈవెంట్స్ జరిగినప్పుడు మనం దాంట్లో భాగమైనప్పుడు అప్పుడు మనము ఆ ప్రాక్టికల్స్లో అర్థమవుతుంది మనం ఎంత నేర్చుకున్నాం, మనకు ఎంత ఆ, దాంట్లో ఇన్వాల్వ్మెంట్తో మనం ఎంత దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం ఆ థియరీని, రైట్? ఈగో ఉండకూడదు, ఒకరు గట్టిగా మాట్లాడలేము, ఒకరు తప్పు చేస్తున్నారంటే చూపించలేము. సో ఇవన్నీ జరుగుతూ పని ముందుకు జరగాలి. సో అది బ్యూటిఫుల్ థియరీ. ఆ థియరీని ప్రాక్టికల్గా చూడాలంటే మనం వాలంటరీగా ఉండాలి. బాగుంది సార్. ఫైనల్ గా మనం అనుకున్నది అయితే సాధిస్తామన్నమాట. ఎస్, ఎస్. అదొక్కటి మేడం. ఇంకోటి ఏమంటే ఫర్ ఆల్ దిస్ ఈ స్పిరిచువల్ ప్రోగ్రామ్స్కి మేడం, మనం వెదర్ వీఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ ఆర్ నాట్, మనం దాంతో ఉన్నామో లేదో ఆ ఈవెంట్ అయితే జరుగుతుంది, చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఆ అంత సక్సెస్ఫుల్గా జరిగిన ఈవెంట్లో నేను భాగస్వామిగా ఉన్నానా లేదా అనేది నేను పర్సనల్గా చూసుకోవాలి. అట్లా ఇండివిజువల్గా ప్రతి ఒక్కరు చూసుకోవాలి. వచ్చి ఆ ఒక్క పాయింట్, నేనున్నా లేకపోయినా, నేను చేసినా చేయకపోయినా, నేను డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ ఈవెంట్ జరుగుతుంది. అంత సక్సెస్ఫుల్ ఈవెంట్, అంత ధ్యాన జగత్ ఈవెంట్లో నేను ఏమన్నా పార్ట్ ఉన్నానా, ఉంటే అరే నేను కూడా ఉండి దాన్ని సక్సెస్ చేశాము అనే ఆనందం, అది వెలకట్టలేని ఆనందం మేడం. సో సార్, మరి మీరు ఇండియాకి వస్తున్నారా? ఇక్కడ మీరు వన్ ఆఫ్ ద స్పీకర్ గా ఏమన్నా మీ రోల్ ఉందా? ఇండియాలో లేదు మేడం. మా టీం ఉంటారు, అఫ్ కోర్స్. మా పరి మేడం ఉంటారు, ఆ, మాధవి మేడం ఉంటారు, ప్రాబబ్లీ అనిల్ కూడా రావచ్చేమో. బట్ ఎందుకంటే ఇప్పుడు ఇండియాలోతో పాటు మాకు ఇక్కడ అట్లాంటాలో జరుగుతుంది మేడం ఇంక సెకండ్ ఈవెంట్, మెగా మెడిటేషన్ ఈవెంట్. దానికి మా ఊరే అది. ఓకే. సో సో అందుకు అక్కడ చాలా డ్యూటీస్ ఉన్నాయి మీకు మేడం. రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే మా ఊర్లో జరుగుతుంది కాబట్టి. ఉమ్. సో అందుకు నేను ఇండియాకి రావట్లేదు. బట్ ఐఎమ్ ఇన్వాల్వ్డ్. నేను ఓకే. దూరం నుండి ఐఎమ్ మేనేజింగ్ సమ్ యాక్టివిటీస్. కాకపోతే ఇక్కడ అట్లాంటాలో జరిగే ఈవెంట్లో ఫుల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది మేడం. సో మరి ఇప్పుడు బెంగళూరులో జరుగుతున్న మెగా మెడిటేషన్ సమ్మిట్ కి మీ నుండి ఒక్కసారి ఇన్విటేషన్ సార్. మై డియర్ ఫ్రెండ్స్, మనము మాట్లాడుకున్నట్లు ఈ మెగా మెడిటేషన్ సమ్మిట్ ఇండియాలో జరిగే ఈవెంట్ మనకు ధ్యాన జగత్కి ఈక్వలెంట్, ధ్యాన జగత్కి ప్రొవైడ్ చేసే ప్లాట్ఫామ్ ఈ ఈవెంట్, మై డియర్ మాస్టర్స్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు బీ పార్ట్ ఆఫ్ ఇన్ ఐదర్ ఆఫ్ వేస్, ఐదర్ యాజ్ అ పార్టిసిపెంట్ ఆర్ యాజ్ a voluntary, right? Or as if just a just connect, right? Or if possible, just provide some monetary benefit. Be part of E Dhyana Jagat dream of Patri sir. So I request everybody to come join with us and celebrate the moment. Thank you. థ్యాంక్ యూ సార్. మెగా మెడిటేషన్ సమ్మిట్ ఇండియా గురించి, మీకు యుఎస్లో చేస్తున్నప్పుడు మీకు దాంట్లో కలిగిన అనుభూతి గురించి మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. Thank you for the opportunity. సో విన్నారు కదండి, మెగా మెడిటేషన్ సమ్మిట్ ఇండియా పిరమిడ్ వ్యాలీలో ఎంతో అద్భుతంగా జూన్ 18 నుండి 21 వరకు జరుగుతూ ఉంది. మరి యుఎస్ టీం అంతా కలిసి ధ్యాన జగత్తులో భాగంగా మరి వివిధ కంట్రీ వాళ్ళందరినీ పిలుస్తూ వాళ్ళకి మన పిరమిడ్ వ్యాలీ ఎలా ఉంటుంది, మన ఆనాపానసతి ధ్యానం ఎలా ఉంటుంది అని స్ప్రెడ్ చేయడానికి ఇది ఒక చక్కటి అవకాశం. సో ప్రతి ఒక్కరూ ఈ ఈవెంట్లో పాల్గొనాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. Thank you so much.